నమస్తే, వెల్కమ్ టు అభినోబార్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంపై టీడీపీ వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. తమ రాజకీయ విమర్శల కోసం ఏది పడితే అది మాట్లాడుతూ తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా, హిందువుల మనోభావాలను కించపరిచేలా టీడీపీ వైసీపీలు ప్రవర్తించడం అత్యంత విచారకరమన్నారు. సీఎం హోదాలో ఉన్న ఒక వ్యక్తి లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారని మాట్లాడడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టతకు భంగం కలిగేలా ఉన్నాయన్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా మాట్లాడడం అన్యాయమన్నారు. చంద్రబాబు నాయుడు తాను మాట్లాడిన విషయాలపై సరైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోపణలో నిజంగానే రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయాలు చేసే ఉద్దేశమే ఆయనకు లేకపోతే ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉందన్నారు షర్మిల. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని షర్మిల డిమాండ్ చేశారు. లేదా సిబిఐతో విచారణ జరిపించాలన్నారు. చంద్రబాబు మాట్లాడిందే నిజమైతే అలాంటి మహాపాపానికి, ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో విచారణలో బహిర్గతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలన్న షర్మిల నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.